హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లంచ్ ఏం చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ మెంతికూర పప్పు అయితే చేస్తున్నాను. నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట మెంతికూర పప్పు చేయడం. ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నాను. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు వీక్లో ఎన్నిసార్లు పప్పు చేసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే ఒక వీక్లో 2 times అయినా డెఫినెట్గా పప్పు చేస్తాను. పప్పు, ఆకుకూర లేదా ఉత్తి పప్పు చేస్తాను. పప్పు డెఫినెట్గా ఉండాల్సిందే మా ఇంట్లో. నేను ఎప్పుడు పప్పు చేసినా పప్పు పాలకూర చేస్తాను, లేదంటే పప్పు తోటకూర చేస్తాను. ఈ రెండు తప్ప ఇంకేది తినేదాన్ని కాదు. సో ఈసారి మెంతికూర పప్పు ట్రై చేస్తామనేసి చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏమో తెలియట్లేదు, చూద్దాం. ఇక ముందు పప్పుతో ప్రయోగాలు చేద్దామని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.